నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్రావు శనివారం లక్షడిపేట పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. లక్షడిపేట పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని 8,30,00,000 నిధులతో నిర్మాణం చేపడుతున్న కళాశాల మరియు పాఠశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ నెల ఆఖరి వరకు భవన నిర్మాణ పనులు పూర్తిగా చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అరిఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేలి రాజు, ఆర్టీఏ మెంబర్ అంకల్ శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తి, గోపిచిన్న రమేష్, సురేష్ నాయక్, గుత్తికొండ శ్రీధర్, దేవా, శ్రీనివాస్, మల్లికార్జున, వెంకటేష్, నవాబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలో కాలం చెల్లిన మజా బాటిల్ని సేవించి ఆసుపత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు మజా బాటిల్ అమ్మిన దుకాణం ముందు ఆందోళనకు దిగారు. లక్షడిపేట పట్టణంలో కాలం చెల్లిన మజా బాటిల్ శీతల పానీయం సేవించడంతో ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో బంధువులు మజా బాటిల్ అమ్మిన దుకాణం ముందు ఆందోళనకు దిగారు. 2024 సంవత్సరంలో తయారు చేసిన ఈ మజా బాటిల్ 2025 సంవత్సరంలోనే గడువు ముగిసింది. అయినప్పటికీ గోదావరి రోడ్డులో ఉన్న దుకాణం యజమాని ఈ బాటిల్స్ ను అమ్మడంతో కొనుగోలు చేసిన వారు కాలం చెల్లిన బాటిల్ తాగడంతో వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాలం చెల్లిన మజా బాటిల్ అమ్మిన దుకాణం యజమానిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు దుకాణం ముందు ఆందోళన చేపట్టారు. ఇట్టి విషయం తెలుసుకున్న లక్షడిపేట ఎస్ఐ సురేష్ సంఘటన స్థలానికి వచ్చి కాలం చెల్లిన మజా బాటిల్ ను పరిశీలించి బాధితులకు నచ్చజెప్పాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చి ఇతనిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాలం చెల్లిన మజా బాటిల్ ఫ్రిడ్జ్ కు, దుకాణానికి తాళం వేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చిన తర్వాత వారికి ఇవి అప్పజెప్పి చర్యలు తీసుకుంటామని అన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే వరకు ఆందోళన చేపడతామని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. కిరాణం షాప్ ఏదైతే కిరాణా నడిపిస్తున్నారు, ఇందులో ఇప్పటి నుంచి కాదు దాదాపు సంవత్సరం నుంచి ఇటువంటి ప్రవర్తన జరుగుతున్నది. ఏమైతే వీళ్ళు సామాన్లు అమ్ముతున్నారో మొత్తం డూప్లికేట్ ఉన్నది. మళ్ళీ డేట్ అయిపోయిన సామాన్లు అమ్ముతున్నారు. లాస్ట్ మంత్ నేను తీసుకున్న థమ్స్అప్ 1 మంత్ బ్యాక్ ఉంటే నేను చూసుకోకుండా తాగిన, అడ్మిట్ అవ్వడైంది హాస్పిటల్లో. ఇట్లా ఇప్పుడు కూడా మళ్ళీ జరిగింది. 1 మంత్ బ్యాక్ మా అన్న కూడా బ్లడ్ ప్యాకెట్ తీసుకున్నారు. అది కూడా 1 మంత్ బ్యాక్ది ఎక్స్పైర్ అయిపోయింది. అక్కడే సామాన్ అమ్ముకుంటున్నారు. ప్రతిసారి ఇక్కడ వచ్చి కంప్లీట్ చేసినప్పుడు ఏదో వాడపళ్ళు ఉన్నారు కాబట్టి మాట తీయద్దని మేము వదిలేసినాం. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ జరిగింది. చిన్న పిల్లాడు ఇప్పుడు థమ్స్అప్ తాగిండు, ఆయన కూడా వామిటింగ్ చేసుకుంటాను. ఇట్లనే ఏదో ఒకటి సీరియస్ ఇష్యూ అయ్యి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు? దీనికి చర్యలు తీసుకోవాలి. ఇది ఒక్కటి కాక ఫ్రిడ్జ్ మొత్తం నిండా అదే వస్తువులు ఉన్నాయి. మీరందరూ ఎవరికి ఫోన్ చేసినా వచ్చి మాట్లాడేటోళ్ళు లేరు. చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయ గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ నాల్మస్ కాంతయ్య పేర్కొన్నారు. లక్షడిపేట పట్టణంలోని మోదల రోడ్డు వెంకటేశ్వర గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయ గిరి ప్రదక్షిణను ఈ నెల 12న సోమవారం రోజు ఉదయం 8:15 భక్తజనుల పెద్ద ఎత్తున పాల్గొని గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని ఆయన అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆజ్ఞానుసారం మందిర నిర్మాణ అభివృద్ధి నిమిత్తం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో లక్షడిపేట పట్టణంలోని అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమం ఉంటుంది, భజన కార్యక్రమం ఉంటుంది. ఆ భజన కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని తర్వాత అన్నప్రసాదం కూడా దొరుకుతుంది, భోజనం కూడా తినాలని. ఈ కార్యక్రమంలో ఒక పార్టీ కాదు, ఏ పార్టీ లేదు. అందరి అభిప్రాయాలు దేవునికి ఒకటే, దేవునికి అందరూ సమానమే. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానాలు ఉండొద్దు. ఇది ఒక ఇక్కడ ఏదైతే ఈ వెంకటేశ్వర స్వామి గుట్ట మీద స్వయంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామి మరి గుహలో వెలిసాడని చెప్పేసి పూర్వము దాదాపు 3-4 తరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు లక్షడిపేట చుట్టుపక్కల ప్రాంతాల వారు కావచ్చు, లక్షడిపేట ప్రజలు కావచ్చు, మరి ఇక్కడ మొక్కులు తీర్చుకున్నటువంటి సందర్భం. మరి కరువు కాటకాలు ఏర్పడినప్పుడు లక్షడిపేట పట్టణ ప్రజలు కానీ, చుట్టుపక్కల ప్రజలు కానీ మరి ఇక్కడ కప్పతల్లి ఆట ఆడి వరద పాయసం పోసినట్టయితే అదే రోజు తప్పకుండా వర్షం కురిసి ఎన్నో పంటలు మరి పండి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా మరి చరిత్రలు కూడా చెప్పాయి. మా చిన్నతనంలో కూడా మా తాతల తండ్రులు కావచ్చు, ఇతరత్రులు కావచ్చు, మరి ఇక్కడికి ప్రతి శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మరి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వంటలు చేసుకొని దేవునికి మొక్కులు ఒడ్డెక్కించుకొని మరి ఎంతో సుఖ సంతోషంగా ఉన్నటువంటి సందర్భం. తద్వారా మరి ఏదైతే మా నాన్నగారు ఉండేనో మరి వారు చెప్పినటువంటి సూచన వెంటనే దాన్ని మరి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తే 2021 సంవత్సరంలో
ఎండోమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేయించి అట్టి ప్రజా విరాళ అమౌంట్ను కూడా మరి కట్టడానికి మేము ముందుకెళ్ళడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల అది మనకు శాంక్షన్ కాకపోవడం, అది కొంత ఆలస్యమైనప్పటికీ మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ మేము మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేటలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గుడిపేటలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ మంజూరు చేసి నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ భవన పనులను శనివారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంజూరు చేయకున్నా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని కొనియాడారు. మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పనులు పూర్తి చేసి ఈ ఏడాదిలో అందుబాటులోకి తీసుకురావాలి. మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పనులు పూర్తి చేసి ఈ ఏడాదిలో అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టును అధికారులను కోరారు. గత ప్రభుత్వ ఎంపీ వెంకటేష్ నేత సహకారంతో 26 కోట్లతో కేంద్రీయ విద్యాలయంను ఏర్పాటు చేశామన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్కు అండగా ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరి కేసీఆర్ కేటీఆర్ పూర్తి సహకారంతో ఆనాడు ఢిల్లీలో కూడా దీని విషయంలో ప్రత్యేకంగా దృష్టి సాధించి మరి ఒక సందర్భంలో మంత్రులకు వచ్చిన కాలేజీ వస్తుందా పోతుందనే భయాందోళనలో మరి ఆనాడు కాలేజు మరి మంజూరు చేయడం, అందులో హాస్పిటల్ ఏమో మంత్రుల నడుబొడ్డులో మార్కెట్ యార్డ్లో 10 ఎకరాల పైచీలకు దాదాపు 11 ఎకరాల పైచీకులో అక్కడ హాస్పిటల్, 35 ఎకరాల ఇక్కడ గుడిపేటలో విశాలమైన ప్రాంతం ఉంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ కాలేజ్ ఇక్కడ మరి చేయడం, కాంట్రాక్టర్ కూడా ఆర్థికంగా మరి వాళ్ళకి బిల్లు గల ఇన్కమ్ ఉందైనా కూడా మరి కాంట్రాక్టర్ కూడా ఇంకా స్పీడ్ చేయాలని కూడా మరి చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ మెడికల్ కాలేజ్ అక్కడ హాస్పిటల్ ఏమో 450 బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడ మంచిర్యాల మార్కెట్ యార్డ్లో, ఇక్కడ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ బ్రహ్మాండమైన 35 ఎకరాల పైచిలుకులో బ్రహ్మాండంగా కాలేజ్ నిర్మాణం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రి గారికి, ఆనాడు అన్ని విధాలు సహకరించిన కేటీ రామారావు గారికి, ఆనాడు అన్ని విధాలు సహకరించిన హరీష్ రావు గారికి, ఆనాడు ఈ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ గారు బెల్లంపల్లి చెన్నూరు ఎమ్మెల్యేలు కూడా ఆనాడు సహకరించడం, ఇలా మంత్రాల కూడా ఒక మంచి గుర్తింపు రావడం జరిగింది. ఈ మెడికల్ కాలేజ్ వాళ్ళని కూడా మరి ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో దాదాపు త్వరగా పూర్తి చేసి ఈ అకాడమిక్ ఇయర్లోనే ఇక్కడ కాలేజ్ అక్కడ హాస్పిటల్ 2 జరిగే దిశగా తొందరగా ఏదైతే సంబంధిత అధికారులు మరి కాంట్రాక్ట్ కూడా తొందరగా ఇది పూర్తి చేయాలని కూడా మరి కాంట్రాక్టర్ని సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మందమరి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. మందమరి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైల ఆశన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రజక అభివృద్ధిదారులకు కూడా అమలు చేయాలని, మందమరి పట్టణంలో మరియు ఇతర ప్రాంతాల నిర్మాణంలో ఉన్న దోబిగట్లను పూర్తి చేయాలని, అంతేకాకుండా రాజీవ్ యువ వికాస్ యోజన పథకం కింద రజకులకు ప్రత్యేకంగా యూనిట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అమలవుతున్న SC/ST అట్రాసిటీ చట్టం రజకుల కోసం కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశాలు జరుగుతున్నాయి. మందమరి పట్టణంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు ఆశన్న గారు మీటింగ్కు అధిక సంఖ్యలో పాల్గొన్న రజక సంఘానికి ధన్యవాదాలు చెప్తూ, ఈ కుల బహిష్కరణ పెత్తనాలు అసలు వాస్తవం. ఇవాళ టిఫిన్ రేటు ఎంచుకోవాలంటే 30 రూపాయలు వాళ్ళే నిర్ణయించుకుంటాను. మంగళైన గడ్డ ఎక్కితే 50 రూపాయలు తీసుకుంటాను. ఇస్త్రీ 30 రూపాయలు ఏమంటే ఏడుతారు. ఇలా కులం అంటే ఏంటి అని కుల సంఘం తెలుస్తలేదు. పెద్దదారులు ఏంటి 20 రూపాయలు ఇస్తామా చేతే లేకపోలే అంటారు. ఈ రకంగా బెదిరిస్తారు. పోషమ్మ గుడి కాడ చేసే కులవృత్తి మర్చిపోయి మేమే కోసుకుంటామని అర్జునుడు గిరిజనులు కలిసి గుడిని కూడా ఆక్రమించడం జరుగుతుంది. ఇది ఎన్నడూ లేదు. మరి ఏ 10 గుడి కాడ అయినా చేసేది రజకుడే. ఇవాళ పోషమ్మ గుడి సెకండ్ జూన్లో అక్రమంగా దాన్ని దౌర్జన్యం గుంజుకున్న దాకా ఏర్పడుతున్నాయి. అలాంటి దుర్చర్య చేయకుండా మేము ఎదుర్కొంటామని మాట్లాడుతున్నాం. మరొక ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రజకుల మీద కుల బహిష్కరణ జరుగుతూ ఉంది. ఇప్పటికీ నిజామాబాద్ ఏరియాలో గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో కానీ, ఇక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆసిఫాబాదు, మంచిర్యాల ఈ ప్రాంతాలు, నిర్మల్ ఇవి ఏరియాల్లో పెత్తందారులు
తక్కువ ధరలకే వృత్తి చేసేటువంటి విధంగా ఒత్తిడి చేస్తూ ఇలా రేట్లు ఇవ్వకుండా బెదిరిస్తూ మాకు రేటు పెంచమంటే ఊరి నుంచి వెలివేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు కూడా రక్షణ చట్టం కావాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహాలో ప్రజలకు కూడా చట్టం చేయాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. వేమనపల్లి మండలం బద్దంపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అటవీ అధికారులు అమర్చిన 4 టైగర్ ట్రాకింగ్ కెమెరాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లుగా ఫారెస్టు అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక గ్రామాలకు చెందిన వన్యప్రాణుల వేటగాళ్లు 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు జరిపిన విచారణలో నిందితులు 4 నేరాన్ని అంగీకరించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. రాత్రి సమయంలో అడవిలోని వన్యప్రాణులను వేటాడే క్రమంలో ట్రాకింగ్ కెమెరాల ఫ్లాష్ లైట్లు ఆన్ అవడంతో వేటగాళ్లు కెమెరాకు చిక్కుకోవడంతో ఫారెస్టు వాళ్లకు దొరికిపోతామని భయపడి 4 సీసీ కెమెరాలను వేటగాళ్లు దొంగిలించి దాచిపెట్టారని పోలీసులు విచారణలో పేర్కొన్నారు. పట్టుబడ్డ నిందితుల నుంచి ఒక బ్యాటరీ లైట్, 4 టైగర్ ట్రాకింగ్ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు 4 నిందితులను రిమాండ్కు తరలించారు. మందమరి పట్టణంలోని అంగడి బజార్లో గల శ్రీ శివకేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ 25వ వార్షికోత్సవ ఉత్సవాలను శుక్రవారం నుండి శనివారం వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని ఆలయ అర్చకులు దిలీప్ శుక్ల శర్మ తెలిపారు. మందమరి పట్టణంలోని అంగడి బజార్లో గల శ్రీ శ్రీ శివకేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ 25వ వార్షికోత్సవ ఉత్సవాలను శుక్రవారం నుండి శనివారం వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు దిలీప్ శుక్ల శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ 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 శివకేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క 25వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 9వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించడం జరిగిందని, ప్రతిరోజు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అనంతరం మహా అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని తెలిపారు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని చెప్పి మనకు ఋషులే చెప్పారు ఈ విషయాన్ని. కాబట్టి నువ్వు నీ పని చేసుకున్నప్పుడు నువ్వు శూద్రునివి, నువ్వు బట్టలు పెట్టి పిండి కూడా నువ్వే సాగాలి, నీ గడ్డం చేసుకున్నప్పుడు నువ్వే మంగలి. ఏం చేయాలి పిల్లలకి? నా కొడుకు ఇంజనీర్ కావాలి, అమెరికా పోవాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, అమెరికా పోవాలి. కానీ నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో నీకు తెలియనటువంటి ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితులలో మనం బ్రతుకుతున్నాం. నేను ఒక్కడే చెప్తాను, ఒక స్త్రీని ఎత్తకపోతే వానర సైన్యంతో స్త్రీని దేవడానికి రావణ లంకని కాల్చిన రాముడు పుట్టిన భూమి నా భారతం. సందర్భంగా భక్తులచే మహాకుంభాభిషేకం అనబడేటువంటి త్రిశతి 303 కలశములచే దేవతామూర్తులకి విశేషమైనటువంటి కుంభాభిషేక కార్యక్రమం ఈ విధంగా కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో అనేకమైన భక్తులు, దంపతులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి సంకల్పిస్తూ అందరికీ కూడా తదనంతరం ఆ దేవతా ప్రసాదంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భగవంతులందరూ కూడా పాల్గొని ఈ దైవిక కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అందరూ కూడా పునీతులు కావాలని కోరుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గం మండల పట్టణ మున్సిపాలిటీ డివిజన్ స్థాయి నూతన కమిటీని ఎన్నుకున్నారు. చెన్నూరు నియోజకవర్గం మండల పట్టణ మున్సిపాలిటీ డివిజన్ స్థాయి నాయకత్వాన్ని నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో పరిశీలకులుగా వచ్చినటువంటి సంగపు రాజు కమిటీలు నియమించారు. మందమరి మండల అధ్యక్షులు పెరుమళ్ల వెంకటేష్, ఉపాధ్యక్షులు నాగు రంజిత్, జైపూర్ మండల అధ్యక్షులు నిమ్మ సురేష్, నిమ్మ మహేందర్, అలాగే మందమరి పట్టణ అధ్యక్షులు వాసల సంపత్, ప్రధాన కార్యదర్శి కారం రాజు, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్కే జయ, ప్రధాన కార్యదర్శి జూపాక శ్యామల తదితరులు ఎన్నుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలం అలిరాజ్పేట గ్రామంలో శ్రీ పోషమాంబ శీతలాదేవి నాభిశీల శ్రీ రేణుకాదేవి నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలం అలిరాజ్పేట గ్రామంలో శ్రీ పోషమాంబ శీతలాదేవి నాభిశీల శ్రీ రేణుకాదేవి నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని నాభిశీలకు ఆడపడుచులందరూ అభిషేకం చేశారు. అలాగే అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ దేవతల అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ నూతన దేవత విగ్రహ ప్రతిష్ఠ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయని, 3 రోజులుగా పోచమ్మ తల్లి శ్రీతలాదేవి నాభిశీల శ్రీ రేణుకాదేవి వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అల్వాయిపేట గ్రామంలో మేము దైవ కార్యక్రమం మొదలుపెట్టి 3 ఎల్లమ్మ పండుగ, పోచమ్మ గుడి,
రావిశిల విగ్రహాలను ప్రతిష్ఠించడం ఈరోజు 4 దేవాలయాలు ఒకే రోజు ఒకే టైంకి చేయడము చాలా గొప్ప విషయం అని వేద పండితులు ఆశీర్వాదం కూడా మాకు ఇచ్చినారు. ఇంతమంది యువకులు అందరూ ఆశీర్వాదంతో మంచి పండుగ చాలా మంచిగా ఎంతో జరిగింది. మా అమ్మవాళ్ళను పాడి పంటలు మంచిగా పండాలని, ప్రజలు అందరూ మంచిగా ఉండాలని, అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థించారు. వచ్చిన మాకు ఈ గుడికి సహకరించిన దాతలు కానీ ఊరు ప్రజలకు కానీ అందరికీ శుభాభివందనాలు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు నుంచి వేద బ్రాహ్మణుల చేత నల్లపోచమ్మ, పోచమ్మ, రేణుకా ఎల్లమ్మ, బుడ్రాయి ప్రతిష్ట 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ పండుగకు గ్రామస్తులు, గ్రామానికి సంబంధించిన మా ఆడపడుచులు అందరూ భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేయడం జరిగింది. అట్లాగనే 3 రోజుల ఈ పండుగను ఈరోజు 10వ తారీఖు రోజున 8:30 గంటల నుంచి 11 గంటల లోపల ఒక్కటే టైంలో 4 అమ్మవార్లను ఎట్టే టైంలో ప్రతిష్ఠించడం జరిగింది. అది ఎంతో ఊరికి శుభసూచకం అని చెప్పి మా గ్రామస్తులు, మా యువకులు అందరూ ముందలుండి ఇంత పెద్ద పండుగను విజయవంతం చేసినారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బ్రహ్మాండమైన బోనాలు తీస్తారు. మంచి అందరూ యువకులు, మా గ్రామ పెద్దలందరి సహకారంతో ఊరు చల్లగా ఉండాలని చెప్పి పోతురాజుల వీరంగం ఉంటుంది, ఊరంతా చల్లగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న మా గ్రామ పెద్దలందరూ, మా భక్త బృందం అంతా సహకరించినారు. ఇట్టి కార్యక్రమాన్ని సహకరించిన మా గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. గ్రామంలో జరుగుతున్న పండుగలు పోచమ్మ, నాభిశిల, రేణుక ఎల్లమ్మ, పోచమ్మల గుడికి జరుగుతున్న కార్యక్రమాలు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన యువకులు, ప్రజలు అందరూ సహకరించారు. వేద బ్రహ్మలచే ఇక్కడ అలాగే రావిశిల కార్యక్రమం పూజలు నిర్వహించినాము. గత 3 రోజుల నుంచి పూజలు నిర్వహించి ఇట్టి పూజలకు వేద పంతులు మరియు గ్రామ యువకులు మళ్ళీ అందరూ భక్త బృందం కలిసి కమిటీ వారు కూడా చాలా ఎంతో కృషిగా చేస్తున్నారు. ఈ మండలంలోనే అత్యధికంగా మా అల్రాజ్పేట గ్రామంలోనే చేసినారు కాబట్టి వారందరికీ మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అల్రాజ్పేట గ్రామంలో బొడ్రాయి పండుగ ఉత్సవాన్ని పురస్కరించుకొని వేద బ్రాహ్మణులచే చేశాము. మాకు సుఖ సంతోషాలు కలగాలని దేవుని మరి ఒకసారి కోరుతూ పోచమ్మ మళ్ళా ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మను కూడా కోరుకుంటూ ఈ గ్రామానికి ప్రతిష్ట పెట్టినాము. యువకులు, ప్రజలు అందరూ సహకరించినారు. యువత ఎంతో మంచిగా ఉండాలని బొడ్రాయిని కూడా కోరుకుంటూ నల్లపోచమ్మ, పోచమ్మ, రేణుక ఎల్లమ్మను కూడా ప్రార్థిస్తున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.